హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ దోశ బ్యాటర్, హోమ్మేడ్ దోశ బ్యాటర్ ఏ విధంగా చేసుకోవాలో, ఈ విధంగా స్మూత్గా రావాలంటే మనం దీని కొరకు తీసుకోవాల్సినటువంటి నేను ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా మనం క్లీన్ చేసుకున్నటువంటి రైస్ తీసుకోవాలి. రైస్లో ఏమైనా ఉంటే వాటిని చూసుకొని జాగ్రత్తగా, ఆ తర్వాత మనం మినపప్పు తీసుకోవాలి. దీని కొరకి కొన్ని మెంతులు, కొద్దిగంత పోహా తీసుకోవాలి, అటుకులు. ఇందులో నేను ఇక్కడ రేషన్ రైస్ తీసుకున్నానండి. ఇది దోశల కొరకి బాగుంటుంది. దోశలే కాదు, మనం ఇదే వీటితోటి రైస్ మినపప్పుతోటి మనం ఇడ్లీ కూడా రెండు విధాలుగా దీన్ని వాడుకోవచ్చు. ముందుగా నేను ఐదు గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. ఆ తర్వాత 2 గ్లాసెస్ మినపప్పు తీసుకుంటున్నాను. ఏ గ్లాస్తోనైతే మనం రైస్ తీసుకుంటామో అదే గ్లాస్తోని మినపప్పు కూడా తీసుకోవాలి. నేను 5 గ్లాసులకి 2 గ్లాసుల మినపప్పు వేస్తున్నాను ఇక్కడ. ఒక మినపప్పు కూడా ఏదైనా ఉంటే క్లీన్ చేసుకోవాలి అందులో. యాక్చువల్గా దోశలు ఇది మనం బ్యాటర్ చేసిన తర్వాత ఇందులో సరిగా ఒకవేళ మనకు ప్యాన్ కత్తుకొని రాకుండా అందులో కొద్దిగా బేకింగ్ సోడా మనం యాడ్ చేసుకోవచ్చు. బ్యాటర్ పట్టిన తర్వాత మార్నింగ్ ఆఫ్టర్ ఫర్మెంటేషన్ మనం మార్నింగ్ టైంలో యాడ్ చేసుకొని దోశలు ప్యాన్ పైన వేసుకోవచ్చు. మినపప్పు ఇంకా వేరువేరుగా కడిగేసి పెట్టుకున్నా, లేకపోతే కలిపి కడిగేసి పెట్టుకున్నా కూడా ఏ విధంగానైనా పట్టొచ్చు మనం. ఇందులో మెంతులు, కొద్దిగా పోహా వేసినాను నేను. ఆ తర్వాత వాటిని ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో 2 కలిపేసి వాటర్తోని మంచిగా కడిగేసి మూత పెట్టేసి 6 అవర్స్, మినిమం 4 అవర్స్ లేదంటే 6 అవర్స్ వరకు దీన్ని నానబెట్టేసుకోవాలి మనం. నానబెట్టిన తర్వాత నైట్లో మనం దీన్ని బ్యాటర్ పట్టేసుకొని మిక్సర్లో మార్నింగ్ దోశల కొరకి మనం ప్రిపరేషన్ రెడీ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మీరు ఇంకా దోశలు దాని చట్నీతో ఏ విధంగా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, బాయ్. కమెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్.